నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు విజయ్ చేతి రుచులు. ఎలా ఉన్నారు మీరు? నేనైతే సూపర్‌గా ఉన్నానండి. ఈరోజు మన విజయ్ చేతి రుచుల్లో సబ్స్క్రైబర్ చాయిస్ అండి. లక్ష్మి గారు అడిగారు రెస్టారెంట్ స్టైల్ చిల్లీ చికెన్ చేయండి అనేసి. అందుకే ఈరోజు చిల్లీ చికెన్ చేయబోతున్నాను. చూసారు కదా! పెప్పర్స్ రెడీగా ఉంది. గ్రీన్ పెప్పర్, రెడ్ పెప్పర్, యెల్లో పెప్పర్ అదండి క్యాప్సికమ్స్. సో దీంతో పెట్టి ఒక రెస్టారెంట్ స్టైల్ అదిరిపోయే చిల్లీ చికెన్ చేస్తామా? మన చిల్లీ చికెన్‌కి ఈరోజు నేను హాఫ్ కేజీ బ్రెస్ట్ పీసెస్ తీసుకున్నానండి. బోన్‌లెస్‌గా ఉండాలి. ఇలాంటి పీసెస్ తీసుకున్నారనుకోండి చిల్లీ చికెన్ సూపర్‌గా ఉంటుంది. సో నేను ఇప్పుడు దీన్ని కట్ చేసుకుంటాను. ఎలా కట్ చేయాలో చూసుకోండి. మనం చిల్లీ చికెన్‌కి ఇలా ఫింగర్స్‌లా పొడుగ్గా కట్ చేసుకోవాలండి. అప్పుడే ఆ టెక్స్చర్ బాగుంటుందన్నమాట. చూడండి ఇలా లెంతీగా కట్ చేసుకోండి. చూడండి ఇలా అర్థమైందా? ఇలా పొడుగ్గా కట్ చేసుకుంటే మన చిల్లీ చికెన్ సూపర్గా ఉంటుంది. యూజువల్గా చిల్లీ చికెన్ను డిఫరెంట్ వెరైటీస్ చేయొచ్చు అండి. ఆంధ్ర స్టైల్ కూడా చేస్తారు. ఈ చిల్లీ చికెన్ అయితే కొద్దిగా చైనీస్ స్టైల్లో ఉంటుంది. ఇది ఒక స్టార్టర్ రెసిపీ కాబట్టి కొంచెము డ్రైగా ఉండదు, గ్రేవీగా ఉండదు, మిడిల్లో ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది. ఫినిషింగ్లో చూడండి ఎంత బాగుంటుందో. సో మనం ఇలా పొడుగా కట్ చేసుకున్నాం అనుకోండి చాలా బాగా వస్తుంది అనమాట. కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు అన్ని బౌల్లో తీసుకునేస్తాము. బౌల్లో తీసుకొని ఇప్పుడు మనం దీన్ని కొన్ని ఇంగ్రీడియంట్స్ వేసి మ్యారినేట్ చేయాలి. చూస్తుండండి నేను హ్యాండ్ వాష్ చేసుకొని వస్తాను. ఇదో చూడండి లెమన్, ఒక హాఫ్ లెమన్ని ఫస్ట్ ఇందులో జ్యూస్ చేసుకునేస్తాము. హాఫ్ లెమన్ చాలండి, ఎక్కువ వద్దు. నెక్స్ట్ మనము జింజర్ గార్లిక్ పేస్ట్, ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ 1 టేబుల్ స్పూన్ ఉంది. దాన్ని మనం ఇందులో వేసుకుంటాము. రెడ్ చిల్లీ సాస్ హాఫ్ టేబుల్ స్పూన్, గ్రీన్ చిల్లీ సాస్ హాఫ్ టేబుల్ స్పూన్, టొమాటో కచప్ హాఫ్ టేబుల్ స్పూన్, పెప్పర్ పౌడర్ ఒక హాఫ్ స్పూన్ చాలండి. సాల్ట్ మనము రుచి తగినట్టు యాడ్ చేసుకుంటాము. నేను ఒక హాఫ్ స్పూన్ యాడ్ చేసుకున్నాను. ఇందులో ఎగ్ 1 వేసుకుంటాము. సో ఇవన్నీ వేసి మనము ఒకసారి బాగా దీన్ని కలిపేస్తాము. చూడండి ఇలా ఫుల్గా అన్ని ముక్కలకి మసాలా పట్టేలా బాగా కలుపుకుంటాము. సమ్మర్ వెకేషన్ కదండి, ఇప్పుడు మీరు ఇంట్లో ఇలాంటి స్పెషల్ రెసిపీస్, స్టార్టర్ రెసిపీస్ చేసి పెట్టండి. సండేస్లో ఇంట్లో అందరూ లైక్ చేస్తారు. సో ఇవన్నీ కలిపేసినాం కదా, ఇప్పుడు మనము నెక్స్ట్ ఇంగ్రీడియంట్ యాడ్ చేసుకుంటాము. ఆయిల్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ తీసుకుంటాము. కార్న్ ఫ్లోర్ 1 టేబుల్ స్పూను, మైదా పిండి కూడా ఒక 1.5 టేబుల్ స్పూన్ తీసుకున్నాము. ఇప్పుడు ఇవన్నీ వేసి మనము దీన్ని బాగా మిక్స్ చేస్తాము. ఫస్ట్ మనము మసాలా ఐటమ్స్ సాస్ అంతా యాడ్ చేసుకున్నాం కదా, అది ముక్కలకు బాగా పట్టింటుంది. ఇప్పుడు మనము ఈ పౌడర్ మైదా పిండి కార్న్ ఫ్లోర్ వేసిన తర్వాత బైండింగ్లా ఇది కలిసిపోతుంది అనమాట. చూడండి ఎంత బాగా సాఫ్ట్గా టెక్స్చర్ చూడండి ఎంత బాగుందో. ఇలా కలుపుకోవాలన్నమాట. సో ఫస్ట్ పని చికెన్ అనమాట, ఎందుకంటే చికెన్ కింగ్ ఆఫ్ ద రెసిపీ కదా. నెక్స్ట్ క్యూన్ వచ్చి చిల్లీస్ చిల్లీ చికెన్ అనమాట. సో ఇప్పుడు మనము దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ ఇలాగే మ్యారినేట్ చేసి ఉంచుతాము. సో అన్ని రుచులు అందులో పట్టుకోవాలన్నమాట. సో ఇది నానే లోపల మనము వెజిటేబుల్స్ అంతా కట్ చేసుకుంటాము, సరేనా? సో ఇప్పుడు మనము ఈ క్యాప్సికమ్స్ అంతా కట్ చేసుకుంటాము. గ్రీన్ పెప్పర్, యెల్లో పెప్పర్, రెడ్ పెప్పర్, ఒక మీడియం సైజ్ ఆనియన్. ఇదిగో చూడండి ఆనియన్స్ని మనము ఇలా రౌండ్గా కట్ చేసుకొని ఇలా కట్ చేసుకున్నామంటే మనకు ఇలా స్క్వేర్గా వచ్చేస్తుంది అనమాట. పెద్ద పెద్ద పీస్ ఉండాలి. మనము ఆనియన్స్ అంతా ఇలా విడి తీసుకోవచ్చు, ఇంకా కట్టింగ్ వద్దు. అలాగే ఇలా కట్ చేసి మనము ఇలా పాయలుగా తీసుకోవచ్చు. సో ఆనియన్స్ మనం ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకుంటాము. ఇప్పుడు రెడ్ పెప్పర్ని కట్ చేసుకుంటాము. ఇంకా చూడండి ఇలా సైడ్లో కట్ చేసుకున్నారంటే మనకు సెంట్రల్ పాయింట్ రాదనమాట. సో దీంట్లో అంతే మనం స్క్వేర్గా కట్ చేసుకుంటాము. చూసారు కదండి, ఇలా స్క్వేర్ పీసెస్ కట్ చేసుకుంటే లుక్ బాగుంటుంది అనమాట. టెక్స్చర్ చాలా ఇంపార్టెంట్ రెసిపీకి. ఇలా ఉండాలన్నమాట. చూడండి పీసెస్ చూసారు కదండి, ఇలా ఉండాలి. ఇంకా చూడండి నేను హాఫ్ రెడ్ పెప్పర్ తీసుకున్నాను, ఫుల్గా తీసుకోలేదు, ఎందుకంటే మనకు ఇది సరిపోతుంది. నెక్స్ట్ మనము యెల్లో పెప్పర్ని కూడా సేమ్ హాఫ్ పీసెస్ మాత్రం తీసుకుంటాము, మిగతా పక్కకు పెట్టుకుంటాము. సో ఇది కూడా అంతే, మనము స్క్వేర్ పీసెస్గా కట్ చేసుకునేస్తాము. చూడండి ఇలా. నెక్స్ట్ మనము గ్రీన్ పెప్పర్ అయితే మనము పొడుగ్గా, మనము చికెన్ ఎలా కట్ చేసుకున్నామో పొడుగ్గా అలాగే ఇది కూడా కట్ చేసుకుంటాము.
ఇక్కడ హాఫ్ సాల్ లేదని ఎక్కువ వద్దు, ఇలా పొడుగ్గా కట్ చేసుకుంటాము. ఇది చూడండి, మన క్యాప్సికమ్ కూడా మనం పొడుగా కట్ చేసుకున్నాము. గ్రీన్ క్యాప్సికము, ఎల్లో, రెడ్ అన్నీ రెడీగా ఉంది. నెక్స్ట్ మనము కుకింగ్ ప్రాసెస్కి వెళ్ళిపోతాము. అంతలోపు మనము స్ప్రింగ్ ఆనియన్స్ కూడా సన్నగా కట్ చేసుకున్నాను. చూడండి, స్ప్రింగ్ ఆనియన్స్ ఒక 2-3 రెమ్మలు ఎత్తుకొని సన్నగా కట్ చేసుకున్నాను. అల్లం వెల్లుల్లిపాయలు కూడా సన్నగా కట్ చేసుకోవాలని అన్ని రెడీగా ఉంది. ఇంకా మనం కుకింగ్ ప్రాసెస్కి వెళ్ళిపోవచ్చు, సరేనా? అంతకుముందు మనం సాస్ రెడీ చేసుకోవాలండి. ఈ చిల్లీ చికెన్కి సాస్ చాలా ఇంపార్టెంట్ అండి. సో సాస్ ఎలా చేయాలో ఒకసారి చూసుకోండి, సరేనా? ఇది చూడండి, మనం సాస్కి ఫస్ట్ 1 టేబుల్ స్పూన్ సోయా సాస్ తీసుకున్నాను. టొమాటో కెచప్ 1 టేబుల్ స్పూన్ అండి. రెడ్ చిల్లీ సాస్ ఒక 1/2 టేబుల్ స్పూన్ తీసుకున్నానండి. అలాగే గ్రీన్ చిల్లీ సాస్ కూడా ఒక 1/2 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. ఇది చూడండి, అన్ని మిశ్రమాన్ని ఇలా మనము కలిపేసుకుంటాము. మన సాస్ రెడీ చేసి పెట్టుకునేస్తాము. సో వెజిటేబుల్స్ కూడా కట్ అయిపోయింది, మన క్యాప్సికమ్స్ అంతా, సాస్ కూడా రెడీ అయిపోయింది. నెక్స్ట్ మనము ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా హీరో ఆఫ్ ద రెసిపీ చికెన్, ఇంకా దీన్ని మనము డీప్ ఫ్రై చేస్తాము. ఆయిల్ అయితే బాగా హీట్ అయిందండి. ఇప్పుడు మనము మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి, ఎందుకంటే మన ఈ చికెన్ డీప్ ఫ్రై చేస్తాం కదా, ఎక్కువ ఫ్రై అయ్యకూడదు. అది మీడియంగా ఫ్రై అయిందంటే లోపల జ్యూసీగా ఉంటుంది, ఎందుకంటే లెమన్ కూడా పిండాం కాబట్టి చాలా టెండర్గా ఉంటుంది. కాబట్టి మనము చూసి దీన్ని ఫ్రై చేసుకోవాలి. సో మనము ఇంకొక టిప్ మీకు చెప్తున్నాను. మనం ఇలా కలిపేసాం కదండి, మిశ్రమం వేసి మ్యారినేట్ అయింది. ఇలా ఎత్తి వేసేయకూడదు. మనం ఎందుకు నిలువుగా చేసుకున్నాము చికెన్ని, ఆ స్ట్రిప్స్గా కనపడాలి కదా, అందుకోసము మనం ఇలా 1 by 1 ఇలా లెంతీగా ఎత్తి మనము ఆయిల్ వేయాలి. అంటే ఎత్తి మనం వేసాం అనుకోండి బాల్స్లా, మనకు ఈ ఫినిషింగ్ రాదనమాట. అందుకే ఇలా మనము లెంతీగా మనము దీన్ని వేయాలన్నమాట. చూడండి, ఇలా సో మనము ఎన్ని ఎడతలు అవుతుందో అన్ని ఎడతలు చేసుకుంటాము. బాగా మీడియంగా ఫ్రై చేసి మనం తీసేయాలి. ఇది చూడండి, ఇలా మనము కొద్దిగా ఫ్రై అయిందే ఇలా కలిపేవాలి, ఎందుకంటే అన్ని సైడ్ మనము గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేయాలన్నమాట. చూడండి ఎంత బాగా ఫ్రై అవుతుందో, మంచి గుమగుమలాడిపోతుంది. మనం లో ఫ్లేమ్ పెట్టుకొని దీన్ని ఫ్రై చేస్తాము. చాలా ఫ్రై చేయకూడదు, డ్రై అయిపోయిందంటే మన చికెన్ జ్యూసీ అంతా వెళ్ళిపోతుంది. అప్పుడు మన చిల్లీ చికెన్ అంత రుచిగా ఉండదన్నమాట. మన విజయ్ చేతి రుచుల్లో నాన్ వెజ్ రెసిపీ చేసి చాలా రోజులు అయిందండి. లక్ష్మి గారు అడిగారు కాబట్టి ఈరోజు చేస్తున్నాను. మన సబ్స్క్రైబర్ లక్ష్మి గారు అడిగారు రెస్టారెంట్ స్టైల్ చిల్లీ చికెన్ చేయండి అనేసి. ఇంకా కొద్దిగా అడిగారు చికెన్ కర్రీస్, మటన్ కర్రీస్ అంతా చేయండి అనేసి. సో మీరు సపోర్ట్ చేస్తే డెఫినెట్గా నేను నాన్ వెజ్ రెసిపీస్ కూడా ఎక్కువ చేసి చూపెడతాను మీకు. ఇది చూడండి, ఫ్రై అయింది. ఇప్పుడు మనం దీన్ని తీయేస్తాం. ఈ స్టేజ్ ఉంటే చాలండి, ఎక్కువ ఫ్రై చేయకూడదు, సరేనా? చూసారు కదా, ఈ స్టేజ్లో మనము దీన్ని తీసేయాలి. ఇదిగో చూడండి, మన లాస్ట్ ఇడత చికెన్ పీసెస్ ఫ్రై అయిపోయిందండి. గుమగుమలాడిపోతుందండి. చైనీస్ రెస్టారెంట్లో వచ్చే స్మెల్ వచ్చేసింది ఇప్పుడే. ఇంకా మనం ఫినిషింగ్ స్టేజ్ చేసుకోవాలి. చూసారు కదండి, చికెన్ ఈ స్టేజ్లో మనం తీసేవాలి ఆయిల్ నుంచి, లేకపోతే డ్రై ఫ్రై అయిపోయిందంటే చిల్లీ చికెన్ బాగుండదు. ఇలా సాఫ్ట్గా జ్యూసీగా ఉండాలి. నేను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తాను. చూసారా, ఇలా ఉండాలన్నమాట. చూడండి, ఎట్టుంచండి చికెన్ ఎంత జ్యూసీగా ఉంచండి, ఇలా ఉండాలి. ఇది చూడండి, స్టవ్ మీద కడాయి పెట్టుకున్నాను. అందులో మనము ఈ చికెన్ ఫ్రై చేసాం కదా, అదే ఆయిల్ 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను, ఎక్కువ తీసుకోలేదు. వెల్లుల్లిపాయలు ఒక 10 నంబర్ సన్న కట్ చేసుకున్నాను. అలాగే అల్లం కూడా 1 ఇంచ్ తీసుకొని అది కూడా సన్న కట్ చేసుకున్నాను. 2 ఇందులో ఇప్పుడు వేసేసుకుంటాము. అల్లము వెల్లుల్లిపాయ పీసెస్ బాగా మనము ఆయిల్లో రోస్ట్ చేయాలి. మంచిగా ఆ అరోమా అంతా ఆయిల్లో దిగాలి. అలాగే మనము స్ప్రింగ్ ఆనియన్స్ కూడా కొద్దిగా అందులో వేసుకుంటాము. ఎక్కువ వదిలేండి, కొద్దిగా యాడ్ చేసుకుంటాము, ఎందుకంటే అరోమా కూడా బాగుంటుంది. ఇది చూడండి, హై ఫ్లేమ్ పెట్టుకొని మనం ఇలా రోస్ట్ చేసాం అనుకోండి, సూపర్గా ఉంటుంది. ఎక్కువ డ్రైగా ఫ్రై చేయడం వద్దు, కలర్ రంగు మారడం కూడా వద్దు. అలా ఆయిల్లో ఫ్రై అరోమా దిగితే చాలు. మనం తిరగమాత చేయలేదు, మనము చిల్లీ చికెన్ చేస్తున్నాము, అది గుర్తుపెట్టుకోండి. చూడండి, మంచి వాసన వచ్చేసింది.
ఇప్పుడు మనము కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అంతా 1 బై 1 యాడ్ చేసుకుంటాము. ఆనియన్స్, అలాగే రెడ్ పెప్పర్, ఎల్లో పెప్పర్, గ్రీన్ పెప్పర్ అవన్నీ వేసుకునేస్తాము ఒకేసారి, ఏం తొందర లేదు. ఇవి కూడా అంతే అండి, మనం ఎక్కువ ఫ్రై చేయాల్సిన పని లేదు. అవి కొద్దిగా వేడి అయ్యి ఆ సాఫ్ట్నెస్ వచ్చిందంటే చాలు మనకు. చూడండి, ఇలా ఒక 3 to 5 minutes మనం ఇలా తిప్పుతూ దీన్ని హై ఫ్లేమ్లో ఫ్రై చేస్తాము. గుమగుమలు వచ్చేసిందా మీకు చిల్లీ చికెన్ది? జస్ట్ జోకింగ్ అండి, నాకైతే సూపర్ డూపర్గా ఉందండి స్మెల్. లక్ష్మి గారు చాలా థ్యాంక్స్ అండి, మీరు అడిగారు అందుకే చేస్తున్నాను. సో మన అదర్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా లైక్ చేస్తారు, చూసి నేర్చుకొని చేస్తారని నాకు నమ్మకం ఉంది. గుమ్మగుమ్మలాండి. ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుంటాము. ఆల్రెడీ మనం చికెన్ని డీప్ ఫ్రై చేసేప్పుడు మ్యారినేషన్లో సాల్ట్ యాడ్ చేసాం, గుర్తుంది కదా. ఇప్పుడు అగైన్ ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ అంతే అండి, రుచి తగినట్టు యాడ్ చేసుకోండి. చిల్లీ ఫ్లేక్స్ కొద్దిగా ఉంది, అది కూడా చేసుకుంటాను, ఆప్షనల్ ఇది. మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాం కదండి సాసు, దాన్ని కూడా ఇందులో యాడ్ చేసుకునేస్తాము. ఇప్పుడు మనము ఇవన్నీ వేసి కొద్దిగా బాగా కలిపేస్తాము. హై ఫ్లేమ్ పెట్టుకోండి, స్టవ్ ఫుల్ కుకింగ్ ప్రాసెస్ హై ఫ్లేమ్లో అవ్వాలి. ఇక చూడండి బాగా కుక్ అవుతుంది కదా. ఇప్పుడు మనం ఇందులో కార్న్ ఫ్లోర్ బాగా కలిపి దాన్ని పేస్ట్ చేసి యాడ్ చేయాలి, అప్పుడే మనకు ఆ టెక్స్చర్ వస్తుందన్నమాట. ఒక స్పూన్ కార్న్ ఫ్లోర్ తీసుకున్నాను, ఒక హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకున్నానండి, బాగా ఇలా కలిపేసి వాటర్లా ఇప్పుడు నేను ఇందులో యాడ్ చేస్తాను. చూసారు కదండి, ఆల్మోస్ట్ మనకు చిల్లీ చికెన్ రెడీ అయిపోతుంది. మీకు గ్రేవీ ఎక్కువ కావాలంటే వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు, కొంచెం డ్రైగా ఉంటే డ్రై కావాలి, డ్రై కానీ మీరు వాటర్ తక్కువ యాడ్ చేసుకోవచ్చు అండి, మీ చేతుల్లో ఉంది. ఇప్పుడు మనము ఇందులో చికెన్ పీసెస్ యాడ్ చేసుకునేస్తాము. ఇది చూడండి, అన్ని ముక్కలు ఇందులో యాడ్ చేసుకునేస్తాము. యాడ్ చేసుకొని ఇది బాగా కలుపుతాము. చూడండి ఎంత ఫాస్ట్గా మీకు ఒక రెస్టారెంట్ స్టైల్లో చిల్లీ చికెన్ రెడీ అయింది. టెక్స్చర్ చూసారండి ఎంత బాగుందో, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. గుమగుమలాడిపోతుందండి విజయ్ చేతి రుచుల కిచెన్ ఈరోజు చిల్లీ చికెన్ రెసిపీతో. ఇది ఒక స్టార్టర్ రెసిపీ అండి. సండేస్లో, వీకెండ్లో, ఈవినింగ్స్లో మీరు ఇలా ప్లేట్లో పెట్టుకొని నెమ్మదిగా తినేవచ్చండి కబుర్లు చెప్పుకుంటూ. చూసారా, ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఒక 2 minutes మనం ఇలా దీన్ని సెట్ చేస్తాము హై ఫ్లేమ్లో. దాని తర్వాత మనము సర్వింగ్ ప్లేట్లో తీసుకునేస్తాము, సరేనా. అంతేనండి, ఒక 3 to 5 minutes మన చికెన్ కూడా ఈ సాసెస్లో బాగా కుక్ అయింది. సూపర్ స్మెల్ అండి. ఇప్పుడు మనము ఫినిషింగ్ స్టేజ్ కదా, స్ప్రింగ్ ఆనియన్స్ ఇలా చల్లుకుంటాము. రంగు చూడండి ఎంత బాగుందో. అలాగే కొత్తిమీర కూడా చల్లుకుంటాము. కొత్తిమీర ఆప్షనల్, బట్ నేను వేస్తున్నాను. సో ఇండియన్ చైనీస్ మిక్చర్ అనమాట ఇది రెసిపీ. స్టవ్ ఆఫ్ చేస్తానండి, అయిపోయిందండి మన చిల్లీ చికెన్. ఇక చూడండి ఎంత బాగుందో, గుమగుమలు ఆడిపోతుంది. ఎమ్మి ఎమ్మి చిల్లీ చికెన్ మీ విజయ్ చేతి రుచుల్లో రెడీ అయిందండి. ఇదిగో చూడండి, సర్వింగ్ ప్లేట్ తీసుకుంటున్నాను. టెక్స్చర్ అయితే అదిరిపోయింది, గుమ్మగుమ్మలు ఆడిపోతుందండి. అంతేనండి, సూపర్ డూపర్ చిల్లీ చికెన్ రెడీ అయింది మీ విజయ్ చేతి రుచుల్లో. సో ఈరోజు విజయ్ చేతి రుచుల్లో చిల్లీ చికెన్ రెసిపీ అయితే రెడీ అయిందండి. విజయ్ చేతి రుచులు యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ వాల్యుబుల్ కమెంట్స్ కూడా ఇవ్వండి, సరేనా. టేస్ట్ ఎలా ఉందో చూసి మీకు చెప్తాను నేను. చికెన్ పీస్ సూపర్ డూపర్, ఆహాహా, జ్యూసీగా, అమ్మకమ్మగా, పుల్ల పుల్లగా, బారే వా. సాస్ అంతా పడి దాంట్లో చికెన్ ఎంత బాగుందంటే చెప్పడానికి వర్డ్స్ లేదండి, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేస్తారని నమ్ముతున్నాను. ట్రై చేసి మీ వ్యూస్ నాకు చెప్పండి, సరేనా. ఇంకేంటి, ఇంకొక వీడియో మీ ముందు వచ్చేదాకా ఎప్పుడులాగా వీడియోని బీ హెల్దీ, చిరునవ్వుతూ ఉండండి. దిస్ ఇస్ విజయ్ సైనింగ్ ఆఫ్.